హాయ్ అందరికీ. నా ఫస్ట్ లాంగ్ వీడియో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్లెస్సింగ్స్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మా అక్క 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసి సెకండ్ వీక్. నేను మార్నింగ్ లేచి రెడీ అయ్యా, కానీ అక్క మాత్రం చాలా ఎర్లీగా లేచి దీపాలు ప్రిపేర్ చేస్తుంది. వాటికి నామాలు పెట్టి అన్నిటికీ పూజకి రెడీ చేస్తుంది. ఆ ప్రిపరేషన్ చూస్తుంటేనే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. చాలా కామ్గా అనిపిస్తుంది. తర్వాత దేవుడి ఫోటోని ముందుగా పెట్టి తులసి మాలతో చాలా అందంగా డెకరేట్ చేస్తుంది. నాకేమో తిరుపతిలో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఆ పూజ ప్లేస్ చూడగానే చాలా పీస్ఫుల్గా ఉంది. నిజంగా చెప్పాలంటే అక్కడికి వెళ్ళగానే మనసు కామ్ అయిపోయింది. తర్వాత దేవుడి అక్క చాలా భక్తితో పూజ చేసింది. నేను పక్కన చూస్తూ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాను. 7 శనివారాల వ్రతం అంటే కేవలం కోరికల కోసం కాదు, ఇది మన నమ్మకం, పేషెన్సీ, డివోషన్కి ఒక అందమైన ఆచారం. మనం ఈ వ్రతం చేస్తే మన లైఫ్లో పాజిటివిటీ పెరిగి మనసుకి శాంతి దొరుకుతుంది. నాకు ఈ పూజ చూస్తుంటేనే చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. పూజ అయ్యా ఇక్కడ మా అక్క పూజ ఎలా చేస్తుందో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. పూజ ఎలా అయిందో మీరు కూడా చూసారు కదా. మా ఇంట్లో వాళ్ళు చూడొద్దా అని చెప్పేసి మా అక్క మా డాడీకి కాల్ చేసి చూపిస్తుంది. మా డాడీ ఏమో చాలా బాగుంది, బాగా చేసావని మెచ్చుకుంటున్నారు ఇక్కడ మా అక్కని. నేను ప్రసాదం తిన్నా, చాలా టేస్టీగా ఉంది. ఆ ప్రసాదంలో కూడా డివోషన్ ఉంది కాబట్టి టేస్ట్ కూడా స్పెషల్గా అనిపించింది. మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ చేసింది. ఆ టైంలో అక్క వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. తనకు కూడా హిందూ పూజలు అంటే చాలా ఇష్టం. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తను ముస్లిం అయినా మన సాంప్రదాయం చాలా రెస్పెక్ట్ ఇచ్చి పూజకి పార్టిసిపేట్ అయింది. అది చూసాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రిలీజియన్ వేరైనా మన హార్ట్స్ కలిసి ఉండాలని ఈ మూమెంట్ చూపించింది. పూజ అయ్యాక మేము ఇద్దరం తిన్నాం. తర్వాత నైట్ మినీ టీటీడీకి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని చాలా పీస్ఫుల్గా ఇంటికి వచ్చేసాం. ఇక్కడనేమో నేను లాస్ట్ వీక్ అటెండ్ కాలేకపోయాను కాబట్టి ఇక్కడ ఫొటోస్ యాడ్ చేస్తున్నా చూడండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.